ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కూడబలుకుని కుట్రలు చేస్తుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఫైర్ అయ్యారు. చర్చలకు రావాలని పిలిచిన యాజమాన్యం తీరా డుమ్మ కొట్టిందని నిప్పులు చెరిగారు. ఎన్నికల కోడ్ ఉన్నందున చర్చలు చేయలేమంటూ చెప్పడాన్ని ఖండించారు. ఈ నెల 3న కోడ్ అమల్లోకి వస్తే 7వ తేదీన చర్చలకు రావాలని ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. సాకులు చెప్పకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమ్మె బాట వీడేది లేదని తేల్చి చెప్పిన జేఏసీ నేతలు త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. గవర్నమెంట్ మేనేజ్మెంట్ కూడబలుకొని కావాలని చెప్పి మరి 3వ తారీఖున కోడ్ వస్తే 7వ తారీఖు లెటర్ ఇచ్చేసి చర్చలకు పిలిచి ఈ రోజు కూర్చోబెట్టి మాట్లాడి తీరా వాళ్ళు రాలేదని చెప్పి మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవాలు ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఎన్ని జిమ్ముకులు చేసినా ప్రభుత్వం యాజమాన్యం సమ్మె ఆగదు. డెఫినెట్గా ఈ సమ్మెకి మళ్ళీ మేము ఎప్పుడు చేయాలి ఏం చేయాలని చెప్పి మా జేఏసీగా కూర్చొని నిర్ణయించుకొని అవసరమైతే ఈ నోటీసును కూడా పొడిగించుకొని జేఏసీగా తప్పకుండా ముందుకు పోతాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ జేఏసీ ఐక్యంగా ముందుకు పోతుందని చెప్పి దానికి తప్పకుండా మేము ముందుంటాం. తర్వాత ప్రభుత్వం ఇప్పటికైనా మరి దాటేసే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ కోడుల పేరు మీద కాదు, మళ్ళీ కూడా ఎలక్షన్ల కోడ్లు వస్తాయి. అటువంటివి కాకుండా కూర్చోబెట్టి వాస్తవాలు చేయాలి. అయితే మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, 7వ తారీఖు నాడు రమ్మని లేఖ ఇచ్చారు ఇదే లేబర్ కమిషనర్ గారు. 3వ తారీఖు నాడు కోడ్ వచ్చడం జరిగింది. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖు నాడు మాకు లేఖ మరి ఎలా మీరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చింది జనవరి 27వ తారీఖు నాడు. ఎన్నికల కోడ్ రాకముందుకే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కాబట్టి ఈ కోడ్కు మా యొక్క సమ్మె నోటీస్కు ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పేసి దీనిని మరి ఆ కోడ్కు నుంచి సంబంధం లేకుండా మమ్మల్ని పిలిచి చర్చలు సమాధానంగా జరిపి మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి మేము జేఏసీ పక్షాలమంతా కూర్చొని మేము రేపు ఏమి చేయాలి ఏమి చేయకూడదు దాని మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ఆలోచన చేసి మీ అందరికీ మేము అన్నింటి విషయం తెలియదు.